ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం పాలకొండరాయుడులో స్వయంభూగా వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. భూమిపైన తొలిసారి అడుగుపెట్టి తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్న ప్రాంతమే పాలకొండరాయుడు క్షేత్రం. సంతానాన్ని ప్రసాదించి సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. చుట్టూ పచ్చని కొండలు, జాలువారి జలపాతాల మధ్య కొలువై భక్తుల కోరికలను తీర్చే వరదుడిగా పూజలు అందుకుంటున్నాడు పాలకొండరాయుడు. వెంకటేశ్వర స్వామి పాలకొండరాయుడుగా ఇక్కడ వెలిశాడని అంటారు. కడప నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు తమ ఇలవేలుపుగా భావిస్తారు. మరి ఈ ప్రాంతం స్థల పురాణం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ సరస్వతి దగ్గరకు వెళితే ఆ ఇద్దరు మహర్షిని పట్టించుకోలేదు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళిన అదే అవమానం ఎదురు కావడంతో ఆగ్రహానికి గురైనటువంటి భృగు మహర్షి చివరకు వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషతల్పం పైన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎన్నిసార్లు పిలిచిన స్వామి స్పందించకపోవడంతో కోపదృప్తుడైనటువంటి భృగు మహర్షి మహావిష్ణువు వక్షస్థలం పైన తంతారు. దాంతో నారాయణుడు భృగుని శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ ఋషి పాదాలను నొక్కడం ప్రారంభించారు. ఆ ఋషి అరిపాదంలో మూడో కన్ను ఉండడం వల్లనే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అందుకే అతని అరిపాదంలోని మూడో కంటిని చిరిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి తాను నిత్యం స్వామి సేవలో తరించేందుకు వీలుగా నదిలాగా మారిపోమని కోరి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత లక్ష్మీదేవి తాను నివసించే వక్షస్థలం పైన ఒక మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరతాడు. అలా స్వామి మొదటిసారి ఈ ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరుని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఒక లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ శివుడు ఆవు దూడ రూపంలో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారని, అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందని అంటారు. అప్పటి నుంచి నారాయణ్ణి పాలకొండరాయుడుగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మదనం సమయంలో కొన్ని పాలచుక్కలు ఈ కొండపై పడడం వలన ఈ ప్రాంతానికి క్షీరశైలం అనే పేరు వచ్చిందని మనో కథనం కూడా ప్రాచుర్యంలో కలదు. అలాగే ఈ ఆలయ సమీపంలో భృగు మహర్షి నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అదే బుగ్గవంకగా మారిందని, ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడిని, ఇటు పాలకొండరాయుడిని అభిషేకిస్తున్నాయని చెప్తారు. ఇక్కడ పాలకొండరాయుడి మూర్తితో పాటు పద్మావతి దేవిని, నవగ్రహాలను, ఉగ్ర నరసింహుని దర్శించుకోవచ్చు. సంతానం లేని వారు పుష్కరుణిలో స్నానం చేసి తడి వస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని, అలా పుట్టిన పిల్లలకు పాలకొండరాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే పేర్లు పెడతారని భక్తులు చెప్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా పాలకొండరాయుడు క్షేత్ర విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా